Ki Baba Jai. ki jai. Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Dham until the very end. Avatar Meher Baba ki Jai. Baba ki jai. Jai. అవతార్ మెహర్ బాబాకి జయ. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకుని నిజాయితీతోడను నిర్మల ప్రేమతోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించినట్లుగా మా అందరినీ అనుగ్రహించు. अवतार मेहर बाबा की जय. Baba ki अवतार मेहर बाबा की jai. जय. Baba ki jai. अवतार मेहर बाबा की जय. జై. ఈ సహజీవన కార్యక్రమాన్ని సనాతనుడు మనకి ఒక మహోన్నతమైన వేదికగా మనకి అందించాడు. అందుచేత మనం ఏం చేసామంటే, ఇన్నాళ్ళు సహజీవనం చేసుకున్న తర్వాత ఆ ఏ సహజీవనంలో అయితే మనం ఎన్నాళ్ళు ఉన్నామో దాన్ని మర్చిపోకుండా ఉండడం కోసం, ఎందుకంటే మనం చెప్పుకున్నవన్నీ మన జ్ఞాపకం ఉండవు, అందుకని వాటిని ఒక్కొక్క చరణం కింద బాబా రాయిస్తూ ఉన్నాడు. వాటికి సహజీవన సుమమాలలు అని పేరు పెట్టారు ఆయన. ఇది ప్రారంభించే ముందు మనకి ఈ సదవకాశాన్ని ఎంతో ప్రేమతో అందించినటువంటి మన ప్రీతములకి మన అందరి తరపున, అంటే ప్రేమికులందరి తరపున, భగవద్భక్తుల తరపున, ఉన్నత ఆత్మల తరపున శతసహస్ర కోటి పాదాభివందనాలని అర్పించుకుంటూ, ఇప్పుడు మనం ఈ సహజీవన సుమమాలలో 4 విన్నాం. ఇప్పుడు మరొక 2 విందాం. ప్రేమయే దేవుడని ప్రేమించమని చాటి, ప్రేమయే దేవుడని ప్రేమించమని చాటి, ప్రేమతో మము సాకి సహజీవనమునిచ్చి దీవించినావు. ప్రేమతో మము సాకి సహజీవనమునిచ్చి దీవించినావు. అపరిమితుడవు నీవు, అపరిమితుడవు నీవు, పరిమితుల స్నేహమును, అపరిమితుడవు నీవు, పరిమితుల స్నేహమును ఆశించి ప్రేమతో సహజీవనమునిచ్చి దీవించినావు. ఆశించి ప్రేమతో సహజీవనమునిచ్చి దీవించినావు. అవతార్ మెహర్ బాబా కీ జై. నిన్న 4 విన్నారు మీరు, ఆ 4 రాసుకున్నారని అనుకుంటాను. ఇప్పుడు ఇవి 2 6 అవుతాయి. మీరు ఇలా రాసుకోవడం రోజు కూడా 2 గాడ్ ఈజ్ లవ్, లవ్ ఈజ్ గాడ్, బాబా యొక్క కొటేషన్. ప్రేమే భగవంతుడు, భగవంతుడు ప్రేమ. లవ్ మీ, నన్ను ప్రేమించండి, ప్రేమించమని చాటి, ప్రేమతో మమ్ము సాకి. సాకి అంటే 2 అర్థాలు ఉన్నాయి. సాకి అంటే ఒక విధంగా చూసుకోవడం, ప్రేమతో చూసుకోవడం. సాకి అంటే చెలికెత్తే లేక చెలికాడు అనే అర్థం వస్తుంది. అర్థమైందా? అందుకని తో మమ్ము సాకి అంటే మా యొక్క భారాన్ని నువ్వు వహిస్తూ సహజీవనము నుంచి దీవించినావు అని చెప్పుకున్నాం. మొదటి దాంట్లో అంటే 5వ దాంట్లో. 6వ దాంట్లో అపరిమితుడు నువ్వు, అన్లిమిటెడ్. ఈ కార్యక్రమంలో ఉన్నవాళ్ళు లిమిటెడ్ అంటే పరిమితులు. అపరిమితుడవు నీవు, పరిమితుల స్నేహమును.
ఎంత పరిమితులు అంటే మనం లేము, అంత పరిమితులు. అటువంటి వాళ్ళతో స్నేహం చేశాడు ఆయన. ఆ ప్రేమను, ఆ స్నేహాన్ని ఆశించి ప్రేమతో సహజీవనాన్ని ఇచ్చి దీవించినావు మమ్మల్ని అని ఈ 2 చరణాల యొక్క అర్థం. ఇవి మీరు విన్నారు కాబట్టి వింటూ రాసుకోండి. ఎందుకంటే 4 లైన్లే కాబట్టి వింటూ రాసుకోవచ్చు. అవి రాసుకోండి. వేరే పుస్తకం పెట్టుకోండి. దీనికోసం చాలా వస్తాయి కానీ ఇప్పుడు మీరు చెప్పుకున్న అంశాలన్నీ కూడా బహుశా రిపీట్ అవ్వచ్చు. అంచేత మీరు చక్కగా ఇవి దాచుకుంటే మీరు మరి మర్చిపోయామనే భయం మీకు ఉండదు. అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు మనం ప్రవచనాలు ఆచరణకు ఉపయుక్తమయ్యేటటువంటి సూక్తులు లేదా సందేశాలు లేదా ప్రేమ ప్రవచనాలు, వీటిని మనం చాలా ప్రేమతో చెప్పుకుంటూ ఉన్నాం. నిన్నను మనం ఆలోచనను ప్రేరేపించే సంఘటనలు నిర్దేశించబడని సాహస శక్తి వినాశకరం. నిర్దేశించబడని సాహస శక్తి వినాశకరం అనే చాప్టర్ని చదువుకున్నాం. ఈరోజు నెక్స్ట్ చాప్టర్లోకి వెళ్తున్నాము. ఆ చాప్టర్ ఏమిటంటే దివ్యమైన నిరాశాజనక తెగింపు ఆధ్యాత్మిక జాగృతికి ఆరంభం. అసలు ఆ హెడ్డింగ్ లోనే, సైడ్ హెడ్డింగ్ లోనే దివ్యమైన అంటే భౌతికమైనది కాదు, దివ్యమైన అంటే భౌతికమైనది కాదు. కానీ దానికి వెంటనే నెక్స్ట్ వర్డ్ ఏముంటుంది? నిరాశాజనక తెగింపు. నిరాశాజనక తెగింపు. నిరాశ అంటే ఏమిటి? ఆశ లేకపోవడం. ఆ ఆశ లేమితో తెగించి మీకు ఉదాహరణ మీకు చెప్పాలి. రావణాసుడు కైలాసం వెళ్ళాడు. శివుడి కోసం అద్భుతమైన గానం చేశాడు. రావణుడు సామాన్యుడు కాడు. సంగీతాన్ని ఔపాసన పట్టినటువంటి మహాసంగీత విద్వాంసుడు. అటువంటి వాడు కైలాసం వెళ్ళి ఆ పరమశివుని సన్నిధిలో గానం చేస్తే ఆ గానానికి రెస్పాన్స్ రాలేదు. అక్కడే నంది ఉన్నాడు, కాపలా కాస్తున్నారు కైలాసాన్ని. వీడి గానం విని చాలా మైమర్చిపోయాడు. ఆ తర్వాత ఎప్పుడైతే గానం ఆపాడో శివుడు రాలేదు, పక్క నవ్వాడు. ఆ నవ్వే ప్రమాదమైంది. మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా నవ్వు చాలా ప్రమాదకరం. అలాగే ద్రౌపది మైసభలో దుర్యోధనుడు చూసి నవ్వింది. మహాసంగ్రామానికి దారి తీసింది. అంటే ఎప్పుడు నవ్వుకోవాలి, ఎప్పుడు నవ్వు మనకి ప్రమాదకరం కాదన్న విషయం మనం తెలుసుకొని నవ్వుతూ ఉండాలి. కాబట్టి ఏమైంది? ఇప్పుడైతే నంది నవ్వాడు, దాంతో ఈయనకి విపరీతమైన కోపం వచ్చింది. భక్తుడిని నాకు అవమానం జరిగిపోయిందని చెప్పి 10 తలలతో కైలాసాన్ని ఎత్తేస్తాడు. కైలాసం ఎత్తడం అంటే ఏదో ఒక తపేళ ఎత్తడమో కుర్చీ ఎత్తడమో కాదు. అది మన ఊహకే అందదు. అటువంటి కైలాసాన్ని ఎత్తి ఆయన ఆగ్రహానికి గురవుతాడు. శివుడు బొటకన వెళ్తూ ఒక్క నొక్కు నొక్కేసరికి 10 తలలు కూడా పోయి నేల పడిపోయి రావణాసురుడు పూర్తిగా నిర్వీర్యుడైపోతాడు. అప్పుడు ఆయనకు వస్తుంది, ఏమిటి వస్తుంది? నిరాశాజనక తెగింపు. నిరాశాజనక తెగింపు. ఆశ ఉండదు, కానీ తెగింపు వస్తుంది. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇలా చెప్తూ ఉంటే మీకు చక్కగా అర్థమవుతుంది. కాబట్టి దివ్యమైన నిరాశాజనక తెగింపు ఆధ్యాత్మిక జాగృతికి ఆరంభం. మరి రావణాసుడికి ఏమి జాగృతి కలిగింది అంటే, నా స్వామిని నేను సంతోషపట్టలేకపోయాను,
ఆ మేలుకొలుపు వచ్చింది. వెంటనే ఏం చేశాడు, పొట్ట చీల్చేసి పేగుల్ని లాగి ఆ లాగిని వేళని గట్టిగా మీదకెత్తి పట్టుకుని రుద్రవేణు ఆయన వాయించాడు. రక్తాలు కారుతూ ఉండగా ఇది మోస్ట్ అంటే ఒక విధంగా చెప్పాలంటే మనకైతే ఇది అనూహ్యం. చిన్న బ్లేడ్తో వేలు తెగితేనే 2 రోజులు బాధపడే మనం పొట్టలో పేగులు బయటికి లాగి రుద్రవీణ వాయించాడంటే ఆయన బాధ ఏమిటో మనకు తెలుసునా, కానీ తెగింపది. అందుచేత ఇటువంటి తెగింపు ఎవరికి వస్తుంది? భగవంతుడి మీద తీవ్రమైనటువంటి తపన ఉండే వాళ్ళకి మాత్రమే వస్తుంది, మరెవరికి కాదు. అంచేత ఒక వ్యక్తి యొక్క మానసిక శక్తి అలా జీవిత గమ్యాన్ని తెలుసుకోవడం కోసం నిర్దేశింపబడినప్పుడు నిరాశ నిస్పృహ వల్ల జనించిన శక్తిని సృజనాత్మకంగా వినియోగించుకుంటాడు. గమ్మత్తు ఏమిటంటే ఇవి మనకు తెలియవు, ఆ ప్రయత్నాలు మనం చెయ్యము. ఎందుకు? మనకి ఆయన సందేశాలు ఎలాగున్నాయి? చాలా సాఫ్ట్గా ఉన్నాయి, మనల్ని కష్టపెట్టే విధంగా లేవు. అవి తేలిగ్గా తీసుకునే వాళ్ళకి బాబా సందేశాలు కష్టపెట్టవు, నష్టపెట్టవు. అయితే ఇక్కడేమిటి? నిరాశాజనకమైన తెగింపుతో కూడుకున్నటువంటి జాగృతి. అందువల్ల ఏం చేశాడైనా మానసిక శక్తి ఏదైతే మనందరికీ మానసిక శక్తి ఉంటుంది, మానసిక శక్తి లేని వాళ్ళు ఎవరు లేరు. కానీ ఆ మానసిక శక్తిని ఉపయోగించే విధానంలో మార్పులు వస్తాయి. మానసిక శక్తితో ప్రపంచమంతా ఒక దగ్గర కూర్చొని తిరిగి రావచ్చు, అంత శక్తివంతమైనది. అంచేత ఏం చేశాడు? గమ్యాన్ని తెలుసుకోవడం కోసం నిర్దేశింపబడిన నిరాశ నిస్పృహ వల్ల జనించినటువంటి శక్తిని, నిరాశ వచ్చేసింది. మరి నాకు నా స్వామి నాకు సాక్షాత్కారం ఇవ్వడని నిరాశ వచ్చేసింది. ఆ నిరాశ వచ్చి దుఃఖం వచ్చింది, ఆ దుఃఖం నుంచి మేలుకొలుపు వచ్చింది, జాగృతి వచ్చింది. ఆ జాగృతి నుంచి స్వామి సాక్షాత్కారం కోసం ఏదైనా చేయాలన్న తపన నుంచి రుద్రవేణ వాయించాడు ఆయన పేగులతో. అది వినడానికైతే మామూలుగా వినబడుతుంది, కానీ ఆ చర్య చేయడం మహా కష్టం. మరి ఖైరతాబాద్ అనేవాడు రోజుకి 1,00,000 సార్లు బాబానామం చేసేవాడు. మనందరికీ తెలుసు ఆ విషయం. 1,00,000 సార్లు రోజుకి ఖైరతాబాద్, అది మనందరికీ తెలుసు. కానీ ఎవరికైనా పంతం వచ్చిందా? ఖైరతాబాద్ 1,00,000 సార్లు చేస్తే నేను చేయలేనా అన్న పంతం ఎవరికైనా వచ్చిందా? రాదు. భయం. ఎందుకంటే భౌతిక ప్రపంచంలో, భౌతిక కార్యక్రమాలలో భౌతికంగా కూరుకుపోయి ఉన్నాం మనం. మన కాలాన్ని భగవంతుడి కోసం అంత తీవ్రంగా వెచ్చించడానికి మనకు అవకాశం లేదు. కానీ 1,00,000 సార్లు కాదు, ఒక రోజుకి 50,000 సార్లతో కానీ ప్రారంభిస్తే అది అలాగే ఎన్ని లక్షలు అవుతుందో తెలియదు. ఉదాహరణకి చాలా కాలం కిందట ఆ బెంగళూరు నుంచి నర్మదమ్మ నుంచి ఆ నర్మదమ్మకు ఫోన్ చేసి, అమ్మ నువ్వు నామస్మరణ పుస్తకాలు ప్రింట్ చేయించావట, మాకు కొన్ని పంపించమ్మా అన్నాను. వెంటనే నామస్మరణ పుస్తకాలు ఆవిడ పంపించింది. పంపిస్తే అవన్నీ రాజ్యంలో చాలా మందికి ఇచ్చి, ఆ ఒక్కొక్క గడి కూడా తీవ్రంగా బాబానామం 10 సార్లు చేసి నింపండి, 10 సార్లు చేసి ఒకసారి రాయండి అనడం జరిగింది. ఒక పేజీలో 500 ఉంటాయండి, 500 గళ్ళు. 500 గళ్ళు ఒక ప్రతి గడి 10 సార్లు అంటే ఎన్నిసార్లు అవుతుంది? 10 సార్లు ప్రతి గడిలో బాబానామం అని 500 గళ్ళు నింపితే బాబానామంతో తీవ్రమైన ఏకాగ్రతతో ఎన్నిసార్లు అవుతుంది?
5,000 సార్లు అయిపోతుంది. అదే 20 సార్లు అంటే 10,000 సార్లు. 50 సార్లు అంటే 50 సార్లు బాబా నమో అని ఒక గడి నింపారు అనుకోండి, అప్పుడు ఎన్ని అవుతాయి? గడికి 51, 10 గడులకి 510. అలాగా అది సంఖ్య పెరిగిపోతుంది విపరీతంగా. ఆ విధంగా కానీ చేస్తే అవి 500 గళ్ళు. మ్యాథమెటిక్స్ చెప్పడం కాదు మీకు నేను, భగవన్నామాన్ని చేయడానికి కూడా మనకు టైం చావదు, టైంని వెచ్చించలేము. అందువల్లనే మనం ఫెయిల్ అవుతున్నాం, అవగాహనలో ఫెయిల్ అవుతున్నాం, ఆచరణలో ఫెయిల్ అవుతున్నాం, తపనలో ఫెయిల్ అవుతున్నాం, తాత్వికతలో ఫెయిల్ అవుతున్నాం, వాట్నాట్ అన్నిట్లో కూడా ఫెయిల్ అవుతున్నాం. కాబట్టి ఇక్కడ ఏమంటాడు? మానసిక శక్తి జీవిత గమ్యాన్ని తెలుసుకోవడం కోసం నిర్దేశించబడినప్పుడు నిరాశ నిస్పృహ వల్ల జనించిన శక్తిని సృజనాత్మకంగా వినియోగించుకుంటాడు. సృజనాత్మకము అప్పటికప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక ఆలోచన వచ్చేస్తుంది. అప్పటికప్పుడుది ఆ మనోశక్తి నుంచి సృష్టింపబడుతుంది. అది కానీ ఆచరిస్తే భగవంతుడికి మనకి నేరైనటువంటి కనెక్షన్ ఏర్పడిపోద్ది. ఇకపై అతడు జీవితానికి సంబంధించిన అశాశ్వత వస్తువులతో తృప్తి చెందడు. ఆ విధంగా కానీ మానసిక శక్తి వినియోగింపబడితే అశాశ్వత వస్తువులు ఏవైతే ఇన్నాళ్ళు వాడు అశాశ్వత వస్తువులతో అయితే వాడు ఆనందిస్తూ ఉన్నాడో ఆ వస్తువులకు సంబంధించినటువంటి జీవితంతో తృప్తి చెందడు. ఆయన సాధారణ విలువలనే నిస్సంశయంగా అంతవరకు నమ్మిన అతనిలో సాధారణ విలువలనే ఏంటా సాధారణ విలువలు? భజనలు, సోమాసులు, డ్యాన్సులు, కళారూపాలు, అక్కడ ప్రదేశాలు చూడడం, ఇవన్నీ సాధారణ విలువలు ఇస్తాయి. సాధారణ విలువలనే నిస్సంశయంగా అంతవరకు నమ్మిన అతనిలో వాటిపై విశ్వాసం సన్నగిల్లుతుంది, తగ్గిపోతుంది. తగ్గలేదు, అంతే అందులోనే ఉంటాం. విద్యార్థికి చదువు మీద కానీ ఏకాగ్రత పెరిగితే మరి దేన్ని వాడ పట్టించుకోడు, తిండి కూడా తిండు, రాత్రిపాళ్ళు కష్టపడి చదువుతాడు, 100% మార్కులు తెచ్చుకుంటాడు. అలా 100% మార్కులు తెచ్చుకునే వాళ్ళు అందరూ ఉంటారు, 100కి 1 ఉండడం కష్టం. భక్తి మార్గంలో కూడా అంతే. ప్రాపంచిక జీవనాన్ని నచ్చి మెచ్చి అందులో జీవించి దాంట్లో పూర్తిగా కూరుకుపోయి అదే భగవన్మార్గం వరకు వెళ్ళేటటువంటి అవివేకత ఆవాహిస్తే వాళ్ళకి భగవంతుడి కోసం ఎక్కువ కాలాన్ని వెచ్చించడానికి మనస్సు ఇష్టపడదు. అంచేత వాటిపై విశ్వాసం సన్నగిలి, అది వీడికి మాత్రం సన్నగిలిపోద్ది. ఎవడైతే మనోశక్తిని సృజనాత్మకంగా వాడి భగవంతుడిని చేరుకుందాం అనే తపంతో ఏదైనా సాహస చర్యలు చేస్తే నామస్మరణ రోజంతా చేయడం మహాసాహస్చర్య. నేను మొదట్లో కైకోబాద్ రోజుకి 1,00,000 సార్లు అన్నాడు, నేను చేయగలనా అని అనుమానపడి బాబా చాలాసార్లు, బాబా నాకు 1,00,000 సార్లు చేసే అవకాశం నాకు ఇవ్వాలంటే దానికి ఏంటి మార్గం? ఆ పుస్తకంతో పూర్తి చేస్తే 50,000. అందుకని ఏం చేశాను నేను, ఒక గడిలో బాబా లేదా మెహర్ అని రాయడానికి 100 సార్లు ఆ నామం చేసి నింపాను. ఎన్ని ఉంటాయి?
లెక్క పెట్టగలవా? ఆ పుస్తకాలన్నీ కృష్ణవేణమ్మ చూసింది. ఒక గడి నింపడానికి 500 గడిలో ఒక గడికి 100 సార్లు బాబా నామం అని ఆ 5 ఒక్కొక్క పేజీ రోజు కనీసం 4-5 పేజీలు నింపి అలాగ బాబా నామస్మరణ చేస్తూ అలా బాబాని చూస్తూ బాబా ఛానల్లో ఉంటూ చేయించాడు ఆయన. సృజనాత్మకత వస్తుంది. ఎలా వస్తుంది? పుస్తకాలు చదివితే రాదు. దాన్నే అవగాహనలో ఇన్స్టిట్యూషన్ అన్నారు బాబా. సప్త అవగాహనలో ఇన్స్టిట్యూషన్ అని చెప్పారు మనకి ప్రవచనాల్లో. దానికి ప్రయత్నం మనం చెయ్యం. ఓ నాయన, ఒక గడికి 100 సార్లు బాబానామం అని 500 గళ్ళు రోజుకి రాయాలా అంటే రోజుకి 5,000 భయపడిపోతారు. కానీ రాసి చూడండి ఎంత ఆనందంగా ఉంటారు. మన నుంచి ఎన్ని తొలగిపోతాయో. ఏ సృజనాత్మక శక్తి గురించి అయితే ఆయన ప్రస్తావన చేశాడో అది మనలో ప్రవేశిస్తుంది. అందుచేత ఇంక సన్నగిలిపోతుంది. ఎలాగైనా సత్యాన్ని తెలుసుకోవాలనే ఒకే ఒక కోరిక అతనిలో కలిగి ఇంకా సత్యం మినహా ఏ ఇతర వస్తువుతోనూ సంతృప్తి చెందకుండా ఉంటాడు. రోజంతా బాబాతో ఉన్న సంతృప్తి పరం రాదు. రోజంతా బాబాతో ఎలా ఉంటాము? ఇలాగే ఒక పుస్తకం తీసుకొని నామస్మరణ పుస్తకం 100 సార్లు బాబా అంటారు, మెహర్ అంటారు, మెహర్ బాబా అంటారు. 100 సార్లు నాకు గణ్యంపండి. మీకు ఎంత టైం పడుతుంది చూడండి. మీరు ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తే ఆ టైం నుంచి మీరు 100 సార్లు బాబా నామం అని ఒక గడి నింపడం ప్రారంభిస్తే ఆ 100 గళ్ళు నింపడానికి మీకు కనీసం అంటే మీ రాత యొక్క తీవ్రతని బట్టి, రాత యొక్క వేగాన్ని బట్టి 2 గంటలు దాటుతుంది. అయితే ఏకాగ్రతతో చేయాలి కదా, అప్పుడు 3 గంటలు దాటుతుంది. చెప్పడానికి సులువుగా ఉంది, చేయడానికి కష్టం అనుకుంటారా? చాలా హ్యాపీగా చేయొచ్చు. అది అలవాటు అయిపోతే ఇంకోటి చేయబుద్ధి అయ్యి మీకు. మీరు ఎప్పుడైతే ఏకాగ్రతతో బాబా నామం 100 సార్లు లేదా 200 సార్లు అని గడి నింపడం ప్రారంభిస్తారో ఆ నామం యొక్క తీవ్రత అంటే ఏకాగ్రత స్థాయి పెరిగిపోతుంటుంది. పెరగలేమం కదా. ఏకాగ్రత వస్తే మిగతా అన్ని మర్చిపోతాం, మిగతా సరదాలు పోతాయి, మిగతా తిరగడాలు పోతాయి. పూర్వం మునీశ్వరులు 10 ఏళ్ల నుంచి 100 సంవత్సరాల వరకు తపస్సు చేసేవారట. 10 ఏళ్ళప్పుడు కూర్చుంటే ఎలా ఉండేవాడు, 100 సంవత్సరాలు తపస్సుతో ఆ తపస్సు నుంచి బయటకు వస్తే ఆ 10 ఏళ్ళలోనే ఉండేవాడు. ముసలైపోతాడు. కానీ భగవంతుని ప్రతిష్టంతో మళ్ళీ ఏ ఏజ్లో తపస్సులో దూరాడో ఆ ఏజ్ వచ్చింది. ఇంత కష్టపడం మనం పడం. మన గదంతా అంతా ఫాస్ట్ ఫుడ్, ఫాస్ట్ యాక్షన్స్, ఫాస్ట్ ఫుడ్స్, ఫాస్ట్ యాక్షన్స్ అన్ని 5 నిమిషాలు. దేవుడు కూడా 5 నిమిషాలు ప్రత్యక్షం అయిపోవాలి, ఏ బాధ పడకుండా. అంచేత కష్టే పని అని పెద్దల మాట కూడా మనం మర్చిపోయాం. అందువల్ల బాబా అంటున్నారు, సాధారణ విలువలైతే నిశ్చయంగా అంతవరకు నమ్మిన అతనిలో వాటిపై విశ్వాసం సన్నగిలుతుంది. ఎలాగైనా సత్యాన్ని తెలుసుకోవాలని ఒకే ఒక కోరిక అతనిలో కలిగి ఇంకా సత్యం మినహా, సత్యం తప్ప ఏ ఇతర వస్తువుతోనూ సంతృప్తి చెందకుండా ఉంటాడు. దివ్యమైన నిరాశాజనక తెగింపు ఆధ్యాత్మిక జాగృతికి ఆరంభం. అప్పుడు ఆరంభం అవుతుంది ఆధ్యాత్మిక జాగృతి. ఎందుకంటే అది భగవదైక్యం కోసం ఆకాంక్షను కలిగిస్తుంది. అది కలిగించే ఆకాంక్ష భగవదైక్యం కోసం, యూనిటీ ఆఫ్ లైఫ్, యూనిటీ విత్ గాడ్, యూనిటీ విత్ ట్రూత్, యూనిటీ విత్ మెహర్ బాబా అది కలిగిస్తుంది. అది మనకొద్దు. ఒకవేళ నిజంగా ఇప్పుడు మనకి భగవంతుడు ఈ సాధ్యంలో ప్రత్యక్షం అయిపోయి అందరి దగ్గర రండి మీకు స్వర్గానికి తీసుకెళ్తాను నాతో పాటు అంటే, ఓ అమ్మమ్మమ్మ
బోల్డ్ సంసార భావన ఉన్నాయండి, చాలా పనులు ఉన్నాయి చేయవలసినవి, అప్పుడు స్వర్గానికి రావు, నేను చెప్తాను అప్పుడు రండి తీసుకెళ్ళండి అంటాం. మనం అంత బిజీ అయిపోయాం. పాపం ఆయనకు కూడా అంత బిజీ లేదు, మనం చాలా బిజీ అయిపోయాం. అందుచేత అది భగవదైక్యం కోసం ఆకాంక్షను కలిగిస్తుంది. దివ్య నిరాశ చూడండి చూడండి, నిస్పృహ, దివ్య నిరాశ నిస్పృహ కలిగిన క్షణంలో ప్రతి వస్తువు క్షీణించి పతనావస్థకు గురి అయ్యేటట్లు గోచరించే సమయాల్లో జీవితపు తెర వెనుకనున్న అసలు ప్రయోజనాన్ని తెలుసుకునేందుకై ఎలాంటి ప్రమాదాన్నైనా ఎదుర్కొనడానికి తెగిస్తాడు. ఈ పేర ప్రవచనాలు 147వ పేజీలో 2వ పేర. ఒక్కసారి రోజుకి ఒకసారి చదువుకోండి, కర్తవ్యం అర్థం అవుతుంది. కర్తవ్యము నీ వంతు కాపాడుట నా వంతు, కర్తవ్యము నీ వంతు అంటే కర్తవ్యాలు దేనింటే ఆ కర్తవ్యం ఏమనుకుంటాం మనం? ఇంట్లో పనులు, ఇంటికి సంబంధించిన పనులు, ఆస్తులు సంపాదించుకోవడం, ఐశ్వర్యాల కోసం ప్రాకులాడడం, పిల్లలకి పెళ్లిళ్ళు చేయడం, ఇవి అనుకుంటున్నాం. ఇవి ఎలాగో జరుగుతాయి. ఎందుకంటే నీవు పుట్టినప్పుడు ఒక విధంగా అవివేకానికి చక్కటి నిదర్శనం. అందుచేత దివ్య నిరాశ నిస్పృహ కలిగిన క్షణంలో ప్రతి వస్తువు క్షీణించి పతనావస్థకు గురయ్యేటట్లు గోచరించే సమయాల్లో జీవితపు తెర వెనుకనున్న అసలు ప్రయోజనాన్ని తెలుసుకునేందుకై ఎలాంటి ప్రమాదాన్నైనా ఎదుర్కోవడానికి తెగిస్తాడు. పూర్వం రాక్షసులు ఉండేవారు. ఏ దేవుడినైనా కానీ తపస్సు చేసి దర్శనం చేసుకోవాలి, వరాలు పొందాలంటే వెళ్ళేవాడు, అడవులకు వెళ్ళిపోయే వాళ్ళు, అక్కడ ఉండి తపస్సు చేసి ఘోర తపస్సు చేసేవారు. ఆ తపోజ్వాలు అన్ని లోకాన్ని ఆక్రమించేసి భస్మం చేయడానికి పరిస్థితిలో అప్పుడు దేవుడు ఇచ్చేవాడు. వస్తే సాక్షాత్తు భగవంతుడు నేలకు దిగి వచ్చి వత్స ఏమి నీ కోరిక అంటే ఈ రాక్షసుడు కదా, అది వివేకం ఉండదు. ఏంటడికి వచ్చానా ఒక కనుక ఒక హాస్యమైన కథ కూడా ఉంటుంది. ఇద్దరు తపస్సు చేసుకున్నారట, దేవుడు ప్రత్యక్షం అయ్యాడట. దేవుడు వచ్చి మొదటి వాడి దగ్గరికి వచ్చి వత్స ఏమి నీ కోరిక అని అడిగితే ఇది అడిగాడట, స్వామి అదిగో నా ఎదురుగుండాలు ఇక్కడ అరకిలోమీటర్ దూరం మరొక నాలాగే తపస్సు చేస్తున్నాడు. అయితే నా కోరికొద్దు, అది కన్ను గుడ్డి చేసి అన్నదట. నాడు కనుక్కోలేదు. మరి ఆ వరం వచ్చాడు కదా దేవుడు, అడిగిన వరం అయితే వాడికేం అడగలేదు. ఇంకోడెవడో తపస్సు చేస్తుంటే ఆడు కన్ను ఒకటి పోగొట్టమన్నాడు. ఆడి కన్ను పోయింది. అంటే కదా మాయపడి భగవంతుడు వాడి దగ్గరికి వెళ్ళాడు. వత్స ఏమి నీ కోరిక అన్నాడట. అంటే స్వామి అదేటి కోరుకున్నాడు అడిగేట. నీ కన్ను పోగొట్టమన్నాడు అన్నాడు. అంటే ఇప్పటి కన్ను పోయింది. సరే స్వామి అది 2 కళ్ళు పోగొట్టాడు. సార్ దేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటే ఒక కన్ను పోగొట్టే అని ఒకడు, 2 కళ్ళు పోగొట్టే అని ఒకడు, ఇలాంటి పనికి మాలిన వరాలు కోరుతాం మనం. ఆ రాక్షసులు మనం మనుషుల రూపంలో ఉన్న రాక్షసులు, వాళ్ళకి మనకి తేడా ఏమీ లేదు. రాక్షసాకారం వేరు, మానవాకారం వేరు. ఈ ఆకారంతోనే మానవుడు కూడా రాక్షసుడిలాగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఇది సత్యం. అంచేత ఈరోజు మనం మంచి సబ్జెక్టు, దివ్యమైన నిరాశాజనక తెగింపు ఆధ్యాత్మిక జాగృతికి ఆరంభం అన్నటువంటి ఈ చాప్టర్ని చదువుకోవడం చాలా అదృష్టం మనకి. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇది దీని మీద ఐఎంపీ అని రాసుకోండి. ప్రతిరోజు ఈ పేరా చదువుకోండి. అవతార్ మెహర్ బాబాకి జై. అంటే మనం ఒక విధంగా ఏమి కోరుకోవాలో కూడా తెలియని వాడు. అదే అన్నారు బాబా, మీకు కోరడం కూడా తెలియదు అన్నారు. అందుచేత మన తెలివి చెట్లు చాలా తెలివైన మనం అనుకుంటున్నాం. మనంత తెలివి తక్కువ వాళ్ళు ఎవరు ఉండరు. ఇప్పుడు మనం యొక్క జీవిత చరిత్రలోకి ప్రయాణం చేయబోతున్నాం.
ఈ చరిత్ర చరిత్రం 7వ భాగం 2866 పేజీ వరకు చెప్పుకున్నాం. ఇక్కడికి చాప్టర్ పూర్తి అయిపోయింది. ఇప్పుడు కొత్త చాప్టర్లోకి వెళ్తున్నాం. దహిగావ్, కార్వార్ అండ్ మెహరాబాద్. ప్రవచనాలకైనా చరిత్రకైనా అవసరం ఉన్న చోటే వివరణలు చెప్పవలసి వస్తుంది. అవసరం లేకపోతే చదువుకొని వెళ్ళిపోతూ ఉండడం జరుగుతుంటుంది. దహిగావ్, కార్వార్ అండ్ మెహరాబాద్. అక్కడ ఫోటో ఉంది చూడండి, ఎంత బాగుందో. అక్టోబర్ 17, 1941 దహిగావ్లోని కుటీరం వద్ద ఉపాసనీయ మహారాజు రాకకై వేచి చూస్తున్న బాబా. ఎంత బాగున్నారు చూడండి బాబా, ఎంత అద్భుతంగా ఉన్నారు. ఆ కుటీరం చూడండి. భగవంతుడు ఆ కుటీరం ముందు నిలబడితే సమస్త దేవతలు అక్కడ ఉంటారు. భక్త ప్రపంచం అంతా ఆయన పాదాల దగ్గర ఉంటుంది. 1 నుంచి 6 భూమికి వరకు ఉన్నవాళ్ళు కూడా ఆయన పాదాల దగ్గర ఉంటారు. ఇటీవల మస్తు సాంగత్యం కోసం బాబా మెహరాబాద్ నుండి బయలుదేరుతూ తాను లేనప్పుడు ప్రాక్ పశ్చిమ స్త్రీలు అందరూ కలిసి విహారాలకు కానీ లేదా వ్యాసాడికి కానీ వెళ్లేందుకు అనుమతించాడు బాబా లేనప్పుడు. కానీ అడవిలో వారికి తెలియని పండు అంటే వైల్డ్ ఫ్రూట్, పళ్ళలో కూడా విషం ఉన్నటువంటి పళ్ళు ఉంటాయి, విషం నింపిన పళ్ళు ఉంటాయి. వైల్డ్ ఫ్రూట్ ఏదైనా వారి కంటబడితే దానిని తినకూడదు అని ఆదేశించాడు బాబా. బాబా అక్టోబర్ 13వ తేదీ సాయంత్రం 16 మంది స్త్రీలు బాబా 16 మంది స్త్రీలు అక్టోబర్ 13వ తేదీని యాహ్యాలికి వెళ్ళారు. ఒక ఆమె ఏరో రూట్ దుంప అనుకొని ఊళ్ళో నుండి తవ్వి తీసి దానిని రుచి చూడమని అందరికీ అందించింది. కానీ వారిలో కర్మాస్మాసి మాత్రమే ఒక దుంప తిన్నది. ఆ రోజు సాయంకాలం 7 గంటలు అయ్యేసరికి ఆమెకు తీవ్రంగా కడుపు నొప్పి, విపరీతమైన జ్వరం వచ్చి ముఖం ఎర్రగా పొంగిపోయింది. స్త్రీల ఆరోగ్య విషయం చూసుకోమని డాక్టర్ నీరుని బాబా ఆదేశించమన్నారు. అతడు కర్మాన్మాసిని పరీక్ష చేశాడు, కానీ వ్యాధి కారణాన్ని గుర్తించలేకపోయాడు. రాత్రంతా కర్మాన్మాసి పక్క మీద అటు ఇటు దొరుకుతూనే ఉంది. ఏ క్షణానైనా ఆమె మరణించవచ్చని ప్రతివారు అనుకున్నారు. మర్నాడు ఉదయం బాబా తిరిగి వచ్చి విషయమంతా విన్నారు. కర్మాన్మాసి వద్దకు వెళ్ళి ఆమె నుదుటిపైన చెయ్యి పెట్టాడు. కర్మాన్మాసి తిన్నది ఏదో రూట్ దుంప కాదని, ప్రాణాంతకమైన జబ్బుతో ఉన్న గేదెలు తొందరగా చనిపోయేందుకు ఉపయోగించే ఒక విషపు మొక్క, దాని యొక్క దుంపను తిన్నట్లు తరువాత తెలిసింది. బాబా కృప వలన కర్మాన్మాసి క్రమక్రమంగా 1 వారం లోపల పూర్తిగా కోలుకుంది. చాలా సంవత్సరాల నుండి ఉపాసనీ మహారాజ్ గుల్మాయితో నాకు మేర్వార్ను చూడాలని ఉంది అని ఎంతో ఆసక్తితో చెబుతూ ఉండేవాడు. ఇదే సమయంలో గుల్మాయి బాబాతో ఈ విషయం మళ్ళీ చెప్పింది. నేను మహారాజును ఒకే ఒక్కసారి మాత్రం చూస్తాను అని బాబా బదులిచ్చారు. మహారాజ్ మరొకసారి బాబాను కలుసుకోవాలని కోరరాదన్న భావంతో బాబా అలా చెప్పారు. తాము కలుసుకోబోయే ప్రదేశం మెహరాబాద్కు సాకోకి దూరంగా ఉండాలని షరతు పెట్టారు. నేను మౌనంలో ఉన్న కారణం చేత ఆయనతో నేను మాట్లాడను, దీనికి ఇష్టమైతేనే నేను మహారాజును చూస్తాను అని కూడా చెప్పారు. గుల్మాయి మహారాజుతో ఈ సంగతి తెలియజేయగా బాబా పెట్టిన షరతులకు
ఆయన సమ్మతి తెలియపరిచారు. ఉపాసనీ మహారాజ్ స్వయంగా గుల్మాయిని సాకోరికి కొన్ని మైళ్ళ దూరంలో ఉన్న దహిగాం అనే ప్రదేశానికి తీసుకువెళ్ళి అక్కడ ఒక గుడిసెను ఆమెకు చూపించారు. గుల్మాయి తిరిగి పంచగని తిరిగి వచ్చిన తరువాత బాబాకు ఆ విషయం నివేదించింది. బాబా వారిద్దరి సమావేశానికి అక్టోబర్ 17 తేదీ నిర్ణయించారు. నేను మహారాజును కలుస్తాను, అందుకోసం నా ఏకాంతవాసం నుండి ఒకరోజు బయటకు వస్తాను అని చెప్పారు. సరోజ్ను తన కారుతో అక్టోబర్ 16న అహ్మద్ నగర్ నుండి పంచగనికి రమ్మని ఆదేశం పంపించారు. ఆనాటి రాత్రంతా బాబా ఆరోగ్యం బాగా పాడైంది. తీవ్రంగా జ్వరం వచ్చింది. అనుకున్నట్టుగా ఆ మర్నాటి సమావేశానికి హాజరవ్వడం అసాధ్యమని మండలి తలపోశారు. కానీ తెల్లవారేసరికి వికసించిన అందమైన గులాబీ పువ్వుల బాబా ఎప్పటిలాగే చిరు మందహాసంతో అందరి ముందుకి వచ్చారు. అలా వచ్చి నేనెందుకు మహారాజును చూడాలనుకుంటున్నానో మీకు తెలుసా అని మండలి వాళ్ళని అడిగారు. అందుకు భిన్నమైన సమాధానం ఇచ్చారు. నా ఫోటో ఉన్న లాకెట్ను మహారాజుకు బహుకరిస్తాను అని బాబా వివరించారు. నా ఫోటో ఉన్న లాకెట్ను ఉపాసనీ మహారాజ్కి బహుమతిస్తాను అన్నారు బాబా. 1941 అక్టోబర్ 17వ తేదీ ఉదయం 7:15కి సరోజ్ కారులో బాబా పంచగన్ నుండి బయలుదేరారు. ఆ రోజు దసరా పండుగ. హిందువులకు శుభాలను చేకూర్చే శుభకరమైన సెలవు రోజు. కారును సరోజ్ నడుపుతున్నాడు. సావక్, రానో వారితో వెళ్తున్నారు. వాళ్ళంతా పూనా 9:30కి చేరుకున్నారు. వచ్చిన బృందానికి షిరీన్మాయి భోజనం ఏర్పాటు చేసింది. బాబా ఉదయం 11:15కి బయలుదేరి మధ్యాహ్నం 1 గంటకు మెహరాబాద్ చేరుకున్నారు. గురుమాయిని కాకాబారియాను అహ్మద్ నగర్ నుండి తీసుకొచ్చేందుకు సరోజ్ వెళ్ళి మెహరాబాద్కు తిరిగి మధ్యాహ్నం 2 గంటలకు వచ్చాడు. రానోని వేరే పని నిమిత్తం మెహరాబాద్ లో వదిలిపెట్టారు. ఆమె స్థానంలో పాద్రీని తీసుకెళ్లారు. తనను వెంట తీసుకెళ్లమని ఇతర మండలితో పాటు పాద్రి బాబాను ఎంతో వేడుకున్నాక బాబా పాద్రిని అనుమతించారు. ఇద్దరు గురుదేవుల్ని కలిసి ఫోటో తీయాలని పాద్రి ఎంతో ఆరాటపడుతున్నాడు. దహిగాం మెహరాబాద్ కి 40 మైళ్ళ దూరంలో ఉంది. బాబా బృందం అంతా మధ్యాహ్నం 2:30కి బయలుదేరి 1:30 గంటల ప్రయాణం తర్వాత అక్కడికి చేరుకున్నారు. బాబా ఆ ప్రదేశాన్ని ఒక మారు తిలకించి సంతుష్టులయ్యారు. అందమైన తోటలో అక్కడ ఒక చిన్న తాటాకు గుడిసె ఉంది. ఆ గుడిసెను తెలిసి శుభ్రం చేసి ఉంచేందుకు ముందుగా మహారాజ్ యశ్వంతరావును పంపించారు. అతను అక్కడే వీరి కోసం వేచి ఉన్నాడు. సాకోరు నుండి మహారాజును తీసుకురమ్మని బాబా సరోజ్ను గుల్మాయిని మధ్యాహ్నం 4:30 గంటల సమయంలో పంపించారు. సాకోరి ఆశ్రమం నుండి ఒక మహారాజును మాత్రమే తీసుకురమ్మని, వేరే ఇంకెవరిని తీసుకురావద్దని బాబా గుల్మాయితో చెప్పారు. వాళ్ళు సాకోరి వెళ్ళి తిరిగి ఒక్క మహారాజుతో మాత్రమే 5:30కి దహిగాం వచ్చారు. కారు దిగి మహారాజ్ అప్పటికే గుడిసెలో ఒంటరిగా ఉండి వేచి చూస్తున్న బాబా వద్దకు నడిచి వెళ్ళారు. బాబా ఆదేశం ప్రకారం మిగిలిన వారంతా ప్రయాణం కూడా బయటే ఉండాలి. గుడిసెలో ఎవరు చూడకూడదు. బాబా చప్పట్లు కొట్టబడే వాళ్ళు సరిహద్దు దాటి ఇవరికి రావాలి. చూడండి, ఈ 2870 పేజీ మీదని 2 ఫోటోలు ఉన్నాయి. మొదటి ఫోటో ఉపాసనీ మహారాజు మెహర్ బాబా ఉన్నారు. ఉపాసనీ మహారాజు పాదాలకు మొక్కుతూ ఉన్నటువంటి సావక్ కొత్వాల్ మరియు కాకాబరియా. ఇదిగో ఉపాసనీ మహారాజు పాదాలకి ఆ కింద చూడండి, సావక్ కొత్వాల్ కాకాబరియా మొక్కుతూ ఉన్నారు. ఈ రెండవ ఫోటోలో వ్యక్తిగత సమావేశం ముగిశాక ఉపాసనీ మహారాజుతో కలిసి నడుస్తున్న బాబా.
ఉపాసన మహారాజు ముందు నడుస్తున్నారు, బాబా వెనక నడుస్తున్నారు. చూడండి, ఉపాసన మహారాజ్ సద్గురు, బాబా లివింగ్ అవతార్, సజీవ అవతారుడు, అయినా ఆయన వెనక నడుస్తున్నాడు. ఆయన అర్ధగంట తర్వాత మండలి చప్పట్లు ఉన్నారు. అప్పుడు సాయంకాలం 6 గంటలు. వాళ్ళు మొదటగా మహారాజును, తరువాత బాబాను గుడిసె నుండి బయటికి రావడం గమనించారు. బాబా వదనం వెలుగుతో నిండిపోయి ఉంది. గురుమాయి వడివడిగా ముందుకొచ్చి ఇద్దరికి పూలమాలలు వేసింది. మండలి తమ భక్తి ప్రపత్తులు చాటుకున్నారు. బాబా దర్శనం చేసుకుందామని యశ్వంతరావు ముందుకు వెళ్ళగా తనను దర్శనం చేసుకోమని మెహరాబాద్ ఎవరికి ఆదేశం ఇవ్వలేదు అని ఉపాసని అతన్ని వారించాడు. ఇది చూసి బాబా నవ్వారు. మందగస్తున్న సాయంకాలపు వెలుగులో ఫోటోలు తీసే పనిలో పాద్రి మునిగి ఉన్నాడు. కానీ జగద్గురువులు ఇద్దరూ కూడా నిలకడగా నిల్చోలేదు. పాద్రి చేతిలోని కెమెరాను మహారాజ్ చూసి ఆ పెట్టె ఏమిటి అని అడిగాడు. మహారాజు కోపం వచ్చి కెమెరాను విసిరేస్తాడేమో అని పాద్రి భయపడ్డాడు. కానీ అలాంటిదేమీ జరగకపోవడంతో ఫోటోలు తీసే పని కొనసాగించాడు. ప్రముఖమైన ఆ సమాగమాన్ని పాద్రి తన ఫోటోల ద్వారా శాశ్వతంగా నిక్షిప్తం చేశాడు. వీడ్కోలు పరిణామాల అనంతరం గురుమాయి సరోష్లు వెళ్లే ముందు ఈ సమావేశ స్థలం చక్కగా అమరింది, ఎంతో ప్రత్యేకంగా ఉంది, చాలా దగ్గరగా ఉంది అని మహారాజు అన్నారు. గురుమాయి సాకోరిలో ఉండిపోయింది. అక్టోబర్ 15వ తేదీ 1922 తర్వాత 19 ఏళ్లకి మొదటిసారిగా బాబా మహారాజును కలుసుకోవడం జరిగింది. అనంత మహాసాగరం తన ప్రతిబింబాన్ని కలుసుకుంది. చూడండి ఎలాగన్నారు, అనంత మహాసాగరం తన ప్రతిబింబాన్ని కలుసుకుంది. ఆ సమాగమ విశిష్టతకు సృష్టి యావత్తు భక్తిపూర్వక సంభ్రమంలో మునిగి ఆనందాశ్రువులతో విలపించింది. ఇది వారి చివరి కలయికగా నిలిచిపోయింది. మహారాజును సాకోరిలో వదిలి సరోజ్ తిరిగి వచ్చాక బాబా ఇతర మండలితో కలిసి మెహరాబాద్కు బయలుదేరారు. ఆ తిరుగు ప్రయాణంలో సావక్ కొత్వాల్ తన హిందుస్థానీ ఇంగ్లీష్ గీతాలతో బాబాను వినోదపరిచాడు. చూసారా, బాబాను వినోదపరిచాడు. కానీ ఇది జగద్గురువు ఇద్దరు ఉన్న పరిస్థితి. ఆ ఇంగ్లీష్ గీతాలు హిందుస్థానీ గీతాల్లో తెలుగు లేవు. ఒకటి హిందుస్థానీ, ఒకటి ఇంగ్లీషు. అంటే ఇద్దరు జగద్గురువులు కూడా హిందుస్థానీ గీతాలు విన్నారు, ఆంగ్ల గీతాలు కూడా విన్నారు. ఎందుకు చెప్పానో మీరే అవగాహన చేసుకోండి. సరోష్ భార్య వీరు తయారు చేసిన భోజనం ఆరగించేందుకు వారంతా ఖుస్రూ క్వార్టర్స్ వద్ద ఆగారు. తదుపరి మెహరాబాద్ వెళ్ళారు. అక్కడ పాద్రి దిగిపోయాడు. బాబాతో పాటు రానో పంచగరికి తిరిగి బయలుదేరింది. వారంతా రాత్రి 1:30 చేరుకున్నారు. దారిలో బాబా సంతోషంగా ఉన్నారు. మహారాష్ట్రలో తన సమావేశాన్ని గురించి పురుష మండలికి చెప్తూ, నేను అతని దర్శనం చేసుకున్నాను. నేను అవతారునైతే ఏమి, అతను నా గురువు. తన 2 చేతులతో నన్ను లేవనెత్తి హృదయపూర్వకంగా ఆలింగనం చేసుకున్నాడు. పసిబిడ్డవనే విలపించాడు. ఇద్దరూ కూర్చున్నాం. యుద్ధం గురించి, నా మౌన విరమణ గురించి, నేను అనుభవిస్తున్న బాధలు మొదలగు వాటిని గురించి ఉపాసని అర్ధగంట సేపు మాట్లాడాను. నేను తప్పకుండా బయలుదేరాలి అని సూచించాను. 5 నిమిషాలు ఆగు, మళ్ళీ మనం కలవబోమని మెహర్బాన్, మహనీయులైన సత్పురుషుల కార్యక్రమం, వారి శక్తులు ఇప్పుడు నీ వద్దనున్నాయి. మహనీయులైన సత్పురుషుల కార్యక్రమం, వారి శక్తులు ఇప్పుడు నీ వద్దనున్నాయి. అంటే 5 సద్గురువులు. ఆ శక్తులన్నీ నీలో కేంద్రీకృతమై ఉన్నాయి. ప్రతి విషయము నీకే విడిచిపెడుతున్నాను అని చెప్తూ మహారాజ్ భక్తిపూర్వకంగా 2 చేతులు జోడించారు. నేను చలించిపోయాను. నా లాకెట్లో ఉన్న పిట్టను మహారాజు కానుకగా సమర్పించాను. దీర్ఘంగా ఆలోచిస్తూ వాటిని మహారాజు పరికిచ్చారు.
ముందుగా ప్రకటించకుండా 1942 ఫిబ్రవరి 15 నుండి 1943 ఫిబ్రవరి 15 లోపల ఏ రోజైనా నేను మాట్లాడతాను. ప్రపంచమంతా ఎటు పాలుపోని దౌర్భాగ్యానికి లోనైనప్పుడు ఇది జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుందండి? ప్రపంచమంతా ఎటు పాలుపోని దౌర్భాగ్యానికి లోనైనప్పుడు ఇది జరుగుతుంది. అదే సమయంలో ఉపాసని మహారాజ్ తన దేహాన్ని త్యజిస్తాడు. అన్ని వాటంతరమే జరిగిపోతాయి. కానీ నేను మాత్రం ముందుగా ఏమీ ప్రకటించకుండా మాట్లాడతాను. అందువల్ల నా మౌన విరమణ గురించి కనీసం ఒక రోజు ముందు కానీ లేక ఒక గంట ముందు కానీ మీకు తెలియదు. ముందు అంతులేని శారీరక బాధను కూడా నేను అనుభవించవలసి ఉంది అని బాబా ముగించాడు. బాబాను ఇంకేమీ అడిగేందుకు ఎవరికి ధైర్యం లేకపోయింది. మండలి వాళ్ళు ఇటువంటి సందర్భాలలో సాధారణంగా విష్ణుని ఒక కీలు బొమ్మలా వాడుకుంటారు. అలాగే పంచగని చేరుకున్న తరువాత ఈ విషయాన్ని గురించి కూడా విష్ణుయే బాబాను అడిగేందుకు మండలి వాళ్ళు అతన్ని ఒప్పించారు. నక్షత్రాలనే కిందకి దింపగలను, నాకు ఇప్పుడు అన్ని శక్తులు ఉన్నాయి. మహారాజ్ తన వద్దనున్న అధికారాలన్నింటినీ నాకు అందజేశాడు అని బాబా కొద్దిగానే వ్యసనపరిచారు. ఎక్కడండి మహారాజు గారు శక్తుల్ని అప్పచెప్పారు అని కొంతమంది అనుకుంటారు. 2872 పేజీలో అక్కడ ఇంపార్టెంట్ అని రాసుకోండి. శక్తుల్ని ఇస్తే బాబా ఏమన్నారు? అవి తీసుకున్న తర్వాత నాకిప్పుడు అన్ని శక్తులు ఉన్నాయి, నక్షత్రాలనే కిందకి దింపగలను, మహారాజు వద్ద ఉన్న అధికారాలన్నింటినీ నాకు అందజేశారు అని బాబా కొద్దిగా విశదపరిచారు. అక్టోబర్ నెల ప్రారంభంలో మెహర్ బాబా ఇరాన్లో ఉన్న మెహర్జీ కార్కారియాకు ఉత్తరం రాయమని షాజీని ఆదేశించారు. అలాగే తనకు స్త్రీ పురుష మండలికి నవంబర్ నెలాఖరులో ఇరాన్ వెళ్లేందుకు ప్రయాణానికి అవసరమైన ఏర్పాట్లు చేయమన్నారు. ఇరాన్లోని బందర్ అబ్బాస్లో ఒక 4 రోజులు ఉండాలని బాబా ఉద్దేశం. తదుపరి చలికాలం ముగిశాక ఇరాన్ లోపలి ప్రాంతంలో ఎక్కడికైనా 2-3 నెలలు వెళ్ళి ఉండాలని అనుకున్నారు. ఇన్ని ఏర్పాట్లు చేసేందుకు మెహర్జీ కార్కారియా బాధ్యత వహిస్తున్నట్లు బదులిచ్చాడు. అంతేకాక ఎంతో ఉత్సాహంతో బాబాకు స్వాగతం పలికాడు. కానీ ఆ సమయంలో ఇరాన్లో ఉన్న చల్లని వాతావరణాన్ని మరియు బందర్ అబ్బాస్లోని నీరు తాగేందుకు అనువైనది కాదన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని బాబా తన మనసు మార్చుకున్నారు. ఇరాన్ ప్రయాణపు ఆలోచన రద్దయినట్లు టెలిగ్రామ్ ద్వారా మెహర్జీకి తెలియజేయమని బాబా చాందీకి సూచించారు. ఈ విషయం ఇలా నడుస్తుండగా అమెరికాకు ప్రయాణం చేయడం సాధ్యపడుతుందేమో తెలుసుకునేందుకు ఎలిజబెత్ పాటర్సన్ లేఖ రాయమని బాబా మార్గరెట్ క్లాస్కును ఆదేశించారు. సముద్రాన్ని దాటి వెళ్లడం అనేది తన స్వకార్యంలో అవసరమని బాబా సూచించారు. ఉత్తరాలు టెలిగ్రాములు అటు ఇటు నడిచాయి. ఉపాసనతో సమాగమం జరిగాక ఈ విధంగా ఆయన ఒక టేబుల్ పంపించారు. అత్యంత ప్రాముఖ్యత గల ఆధ్యాత్మిక నిర్ణయాల నిమిత్తం 1942 ఫిబ్రవరి 15, 1943 ఫిబ్రవరి 15 మధ్య నేను మౌన విరమణ చేసి మాట్లాడవలసిన అవసరం ఉంది. ఇంకా అతి సమీపంలో 1941 డిసెంబర్ నెల మధ్యలో మహాసముద్రాన్ని దాటి వెళ్ళవలసిన అవసరం కూడా ఉంది. నిధులు చాలినన్ని లేవు. అమెరికా ప్రయాణం రద్దు చేసుకోక తప్పదు. అందువల్ల హనలూరు, ఫిలిప్పీన్స్ లేకపోతే పసిఫిక్ మహాసముద్రంలోకి ఇంకే ప్రదేశమైనా తక్కువ ప్రయాణ ఖర్చులతో జరిగే దాన్ని ఎంపిక చేయాలి. కానీ చివరికి బాబా చెప్పిన వాటికి బదులు కార్వార్కు, ఆ తరువాత మెహరాబాద్కు వెళ్లేందుకు నిశ్చయించారు. కార్వార్, ధార్వార్ లేక బెల్గావ్లో బంగ్లాలు అద్దెకు ఏర్పాటు చేయవలసిందని కాళేమామాకు ఆదేశాలు పంపారు. ఈ విషయంలో విశ్వనాథ్ హాల్డంకర్ సహాయం తీసుకోమని సూచించాడు. 1941
డిసెంబర్ నెలలో పసిఫిక్ మహాసముద్రపు దాడిలో జపాన్ మరింత తీవ్రంగా ఉన్నది. ఆ ప్రాంతం గురించి ఇంకా బాబా పంపిన కేబుల్ యొక్క విశిష్టత గురించి మార్గరెట్ క్రాస్కి అప్పుడు తెలిసింది. బాబా పంచగని తిరిగి చేరుకున్నాక బెంగళూరులో ఉత్తర ప్రభుత్వాల విషయాలు చూస్తూ ఆది సీనియర్ చేత ఈ దిగువ సర్క్యులర్ ను పంపించే ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎన్నో సంఘటనలు చదువుకుంటున్నాం మనం. మీరు పుస్తకాలు ఉన్నవాళ్ళు పుస్తకాలు పట్టుకొని ఫాలో అవ్వండి. 1941 అక్టోబర్ 23, 1942 ఫిబ్రవరి 15, 1943 15వ తేదీల మధ్య ఏదో ఒక రోజున బాబా తన మౌనాన్ని విరమించి మాట్లాడాలని ఉపాసన మహారాజుతో 1941 అక్టోబర్ 17వ తేదీ జరిగిన అత్యంత ప్రముఖమైన సమావేశంలో నిర్ణయింపబడింది. బాబా తాను మాట్లాడే రోజును ముందస్తుగా ప్రకటించబోరు అన్న విషయం గమనించాలి. 1942 ఫిబ్రవరి 15 వరకు బాబా ఏకాంతవాసంలో ఉంటారు. 1941 నవంబర్ నెలలో బాబా ఏకాంతవాసం ఒక సముద్ర తీరం ఉన్న ప్రదేశంలో జరుగుతుంది. 1942 జనవరి 1వ తేదీ నుండి 1942 కూడా ఆ సమయంలో 1.5 నెలల పాటు పాటించవలసి ఉంటుంది. ఏమిటవి ఆ 3? 1, ధ్యానం గురించి మెహర్ బాబా విడుదల చేసిన కరపత్రాన్ని రోజుకి ఒకసారి అవగాహనతో చదవాలి. చదవలేని వారు ఎవరి చేతనైనా చదివించుకోవాలి. ఈ విషయంలో చదివిన వ్యక్తి తన కోసం మళ్ళీ చదవాల్సిన అవసరం లేదు. 2, ఈ క్రింది 6 పంక్తుల్లో ఉన్న భగవంతుని నామాల్లో ఒకదాన్ని ప్రతిరోజు అర్ధగంట సేపు మందరస్వరంతో ఆలపించాలి. మందరస్వరము అంటే మనకు 3 స్వరాలు ఉన్నాయి: మందరం, మధ్యము, తారకం. ఈ మందర స్వరం ఎలా ఉంటుంది? మధ్యమ స్వరం పై స్వరం సా. బాబా అర్ధగంట సేపు భగవంతుడి నామాల్లో ప్రతిదీ అన్నారు. మందరస్వరంతో చెప్పించాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఈ బాబా ఇచ్చిన ఈ పంక్తుల్లో ఆ పంక్తుల్ని యా యజదాన్ అహూర్ మజ్దా నిరాకార్ పర్వదీగార్ అల్లాహు అక్బర్ అల్లాహు హరినారాయణ్ భగవాన్ గాడ్ ఆల్మైటీ ఆమ్నిపోటెంట్. ఇది మందరస్వరంలో అనాలి. ఎలాగనాలో చెప్తారు చూడండి. యా యజదాన్ అహూరా మజ్దాన్ నిరాకార్ పర్వదిగార్ అల్లాహు అక్బర్ అల్లాహు హరినారాయణ భగవాన్ గాడ్ ఆల్మైటీ omnipotent, God Almighty, omnipotent. ఇలాగ మన స్తోత్రంలో చదవమన్నారు. ఈ అర్ధగంట ధ్యానం ముగిసిన వెంటనే ఈ గురుదేవుని నామాన్ని 5 నిమిషాలు చెప్పించాలి అన్నారు. 5 నిమిషాలు అంటే 60 సెకండ్లు. 4వ ఆదేశం నెంబర్ 1 మరియు ఆదేశం నెంబర్ 2 పాటించేందుకు నిర్దిష్ట సమయాన్ని విధించలేదు. నెంబర్ 1, నెంబర్ 2 ఏది? ధ్యానమును, భగవంతుని నామమును. ఇవి పాటించడానికి నిర్దిష్ట సమయాన్ని విధించలేదు. వారి సమయం సదుపాయాన్ని బట్టి వాటిని విడివిడిగానైనా ఏంటిని ఒకసారైనా ఆచరించవచ్చు. 5 మెహర్ బాబా ఈ విధంగా చెబుతున్నాడు. అంటే ప్రతిదీ కూడా ఎంత ప్రాక్టికల్ గా బాబా చెప్పారో చూడండి. మరి మనం ప్రాక్టికల్ గా ఉండాలని ప్రయత్నం చేస్తాం మనం కూడా. కాకపోతే ఈ ప్రాక్టికల్ అనేది ఎక్కడికి పెట్టిస్తారు? తీసుకొచ్చి మనం చేస్తున్న పనుల మీద పెడతాం, బాబా చెప్పిన పనుల మీద కాదు. బాబా ఏదైతే చేయమన్నారో ప్రవచనాల్లో దాని ఎడల మనం ప్రాక్టికాలిటీ ఉపయోగించాలా. భగవన్నామం చేయమన్నాడు. భగవన్నామం అంటే ఏమిటి? తన నామమే.
ఇది వేరే అయింది కాదు. అయితే బాబా ఈ విషయంలో మనకి ఆప్షన్ ఇచ్చాడు. మీకు నచ్చిన ఏ నామం అయినా చేసుకోమన్నాడు. లేకపోతే నా నామం మీకు నచ్చితే మీ నామం చేసుకోండి అన్నాడు. నచ్చడం ఏంటి నామం? అది అనడానికే నాకు ఇష్టపడడం లేదు. నచ్చడం ఏంటి? నచ్చడతా ఒక్కోడియా నచ్చడం ఏంటి అంటే బాబా ఎందుకు ఉంటారు? ఏంటి కారణం అంటే ఇక్కడ అది ఏమన్నారైనా 1942 వరకు ఆచరించవలసిన ఆదేశాలు అత్యంత నిజాయితీతోనూ ఆసక్తితోనూ ఆచరించాలి. అత్యంత నిజాయితీ. పొరమైనదంటే అర్థపురంలాగా. అయినా ఒక్కటి ప్రేమతో మీ అందరితో చెప్పడానికి నేను ముచ్చట పడుతున్నాను. 24 గంటల కాలంలో నిద్రకాలాన్ని ఎలాగో మనం త్యాగం చేయలేము. కనీసం తెల్లవారుజామున ఆ బ్రహ్మముహూర్త కాలం కానీ లేదా సాయంకాలం 5 గంటల తర్వాత కానీ బాబా నామం చేయడానికి మినిమం ఒక 1 అవర్ కేటాయించుకోండి. 1 అవర్ బాబా నామాన్ని రెగ్యులర్గా చేయండి. 24 గంటల కాలం నీకు బాబా ఇచ్చారు. 1 గంట ఆయనకి త్యాగం చేయలేవా? ఇప్పుడు ఈ గంట త్యాగం చేసావా? మనందరం బాబా ఏమన్నారు? మరొక గంట నామానికి కేటాయించండి. అంటే రోజుకి 2 గంటలు మనం బాబాతో ఉండొచ్చు. అది సహజీవనమే, ఇది సహజీవనమే. ఈ సహజీవనంలో భగవంతుడు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి అమూల్యమైనటువంటి వాక్కులు ఉంటాయి. ఆ రెండో దాంట్లో ఆయన నామస్మరణ ఉంటుంది పూర్తిగా, లేదా సంకీర్తన చేసుకోవచ్చు. సంకీర్తన అంటే మళ్ళీ మనసు పనిచేయకుండా చేయాలి. అదేనండి, మనసు పనిచేయకపోతే ఎలా చేస్తాం సంకీర్తన అంటారు మీరు. ఒక్కసారి ఆలోచించండి. మనం పర్వతి గారి ప్రార్థన, పశ్చాత్తాప ప్రార్థన చేస్తున్నప్పుడు మనసు పనిచేస్తుందా లేదా చూసుకోండి. ఖచ్చితంగా మనసు పనిచేస్తుంది మనకి. అది పని చేయకుండా మనం చేయగలగాలి. మనసు పని చేయడానికి వీల్లేదు. మనసు పని ఆగేటట్టుగా చూసుకోవాలి. ఉదాహరణకి మనకు నచ్చిన వాళ్ళు, మనం దగ్గర వాళ్ళు, లేదా మన బంధువు, లేదా మన తోడబుట్టి వాళ్ళు చచ్చిపోయాడు అనుకోండి. అప్పుడు ఏడుస్తాం. ఆ ఏడుపులో మనసు పనిచేయదు, ఆ బాధలో మనసు పనిచేయదు. అంటే తీవ్రమైన ఉదాహరణ మీకు చెప్పకపోతే మీకు అర్థం కాదని ఉదాహరణ బాబా చెప్పిస్తారు. అలాగే ఒకవేళ మనం కాస్ట్లీ వస్తువు కొంటాం, సన్నగా అది పగిలిపోతుంది, మనసు ఆగిపోతుంది. కొంతమంది గుండె ఆగిపోతుంది. అంచేత మనసు పని చేయకుండా బాబా నామాన్ని, బాబా కోసం 2 గంటలు మనం వెచ్చిస్తే ఆ కాలం అతి పుణ్యకాలమై ఏమేమైతే బాబా నుంచి మనం వింటున్నామో అవన్నీ ఆచరించి ఆయనకి దగ్గర కావడానికి మనకి అవకాశం లభిస్తుంది. అంతే. అందుచేత మీ అందరూ కూడా ఈ సాధ్యమైన కార్యక్రమాన్ని ఒక చక్కటి అదృష్టంగా భావించి ఇందులో చెప్పబడ్డవి మీరు గ్రహించి చక్కగా ముందుకు సాగాలని, అలా బాబా మీకు సహాయం చేయాలని మనోవాక్య కర్మల ఆయన్ని వేడుకుంటూ అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. బాబా అందరికీ జై బాబా, జై బాబా, జై బాబా, అవతార్ మెహర్ బాబా.